ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం నామినేట్ పదవుల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించిన ప్రభుత్వం తాజాగా మరో 30 మార్కెట్ కమిటీలకు నూతన చైర్మన్లు నియమించింది. వీరిలో 25 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, 4 జనసేన నాయకులు, 1 భారతీయ జనతా పార్టీకి చెందిన వారు ఉన్నారు. ఈ నియామకాలను ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. నియమితులలో బండి రామసూరారెడ్డి పులివెందుల సింహాద్రిపురం, బచ్చు శేఖర్ కాకినాడ, బొల్లా వెంకటరావు ఉండి ఆకివీడు, బొందలపాటి అమరేశ్వరి ప్రత్తిపాడు గుంటూరు, బుద్ధ మణిచంద్ర ప్రకాష్ ఇచ్చాపురం, చేకూరి సుబ్బారావు ఎర్రగొండపాలెం, చిట్టూరి శ్రీనివాస్ గన్నవరం, దాసం ప్రసాద్ తణుకు అత్తిలి, కె సుధాకరయ్య చంద్రగిరి పాకాల, కరణం శ్రీనివాసులు నాయుడు పొంగనూరు సోమాల తదితరులు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 218 మార్కెట్ కమిటీలు ఉండగా ఇప్పటికే 3 విడతలుగా 115 కమిటీలకు నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. ఇంకా మిగిలిన 103 కమిటీలకు త్వరలో పాలక మండళ్లను నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.